ஒருத்தி மகனாய் பிறந்து ஓரரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதையாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் తీరందు మగిజిందేలోరెంబావాయ్. లావక్కింతయు లేదు అని గజేంద్రుడు ఎలుగెత్తి పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చావు కదా అన్నదో గోపిక. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు అనగానే స్తంభాన్ని పగలగొట్టుకుని వచ్చేశాడే అన్నది మరో గోపిక. మరి అలాగే రావచ్చు కదే, పాపం 12 మాసాలు గర్భంలో ఎలా ఉన్నాడో ఏంటో. ఎలా ఉండడమేంటి, శ్రీ మహావిష్ణువు తన గర్భాన జన్మించాలని దేవకీదేవి కోరుకున్నదట. అలా అయితే జన్మించాక తల్లి వద్దనే ఉండక అర్ధరాత్రి తనని తీసుకెళ్ళి యశోదమ్మ పక్కలో పడుకోబెట్టమని ఎందుకు అడిగాడంటావు? స్వామిని తను పెంచాలని, కృష్ణయ్య బాల్యచేష్టలు చూసి తరించాలని కోరుకున్నదట యశోదమ్మ అని చెప్పింది గోపిక. శిశుపాల దంతవక్త్రులను సంహరించడమే కాకుండా శ్రీకృష్ణస్వామి అవతారం దాల్చిన అసలు పని ఇంకొకటి ఉంది అన్నది ఆండాళ్ళ తల్లి. ఏంటో అది? అందరూ ఒకేసారి అడిగారు. కంసుణ్ణి వధించడం. అంతకుముందు ఏ దుర్మార్గుణ్ణి, ఏ రాక్షసుణ్ణి పెట్టనంత హింస పెట్టాడు కంసుణ్ణి. కంసుణ్ణి ఒకేసారి చంపలేదు, అనేక సంవత్సరాలు క్షణక్షణం చావు భయంతో వణికిపోయేలా చేసి మరీ చంపాడు. కృష్ణ, మా మీద అలిగావా? అందుకే ఆ కంసుణ్ణి బాధ పెట్టినట్టు మమ్మల్ని దూరం పెట్టి మా మనసుల్ని బాధ పెట్టకు స్వామి, తట్టుకోలేము. లక్ష్మీ సమేత నారాయణ స్వరూపమా, నీ లీలల్ని గానం చేసుకుంటూ పావనమయ్యే అదృష్టాన్ని అనుగ్రహించు స్వామి అంటూ ప్రార్థిస్తున్నారు గోపికలు ఆండాళ్ల తల్లితో కలిసి.